మోత్తాడు గ్రామ ప్రజలకు జాతర శుభాకాంక్షలు. బీడీసీ ఆధ్వర్యంలో ఈ జాతర చేయడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కటి మా కమిటీ మెంబర్ 33 మంది మెంబర్ల దగ్గర ఉండి ప్రతి ఒక్కళ్ళు దీన్ని మంచి విజయవంతం చేస్తున్నారు. అట్లాగే 12 నుంచి 1 గంటల మధ్యలో రథోత్సవం ఉంటుంది. రథం తిరుగుతుంది. ఆ తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ రేపు ఇంకా మళ్ళీ పూజలు ఉంటాయి. ఆ పూజలు కూడా మా కమిటీ గారి ఆధ్వర్యంలో ఇవరకంటే ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు పునః ఇంతకుముందు 2019లో చేసినాడు. రెండోసారి దేవుడు ఆ వెంకటేశ్వర్లకు ఆ దేవుడు అనుగ్రహంతో ఇవరకు ఏదైనా కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ దేవుడు గుడిగా ఉండి ఎవరైనా సరే దాన్ని ముందుగా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగా దేవుడు కూడా అందరిపైన మంచి మనసుతో అందరి పైన ఆ దేవుడు కన్నా కృప ఉంటుంది కాబట్టి అందరు మంచి ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. విద్మహే నీరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గ్రామంలో ఉండే పెద్ద మనుషులు మరియు గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాన్ని మనము ఏకాదశి రోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఏకాదశి నాడు పుణ్యావర్తన కార్యక్రమాలు, తదుపరి తెల్లవారితే ద్వాదశి నాడు ధ్వజారోహణం, తెల్లవారితే కళ్యాణము, తదుపరి అన్నదాన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అద్భుతంగా గ్రామంలో సంవత్సరాలు ప్రజలు అందరూ కలిసి పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఈ జాతర ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 3 జిల్లాల నుంచి తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 3 జిల్లాల నుంచి రావడం జరుగుతుంది. ధర్మపురిలో డోలోత్సవం చేసుకొని మోత్తాడు జాతరకు వచ్చి దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి గ్రామం 3 జిల్లాల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ ఆ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా నీటికే కానీ వసతులకే కానీ అన్నిటికీ ఇంటి చేసి కష్టపడి ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఈ జాతర చేయడం జరుగుతుంది. ఈ రజోత్సవం తర్వాత రేపు స్వామివారికి చక్రతీర్థం ఉంటుంది, నాగవెల్లి ఉంటుంది. దాంతో ఈ స్వామివారి కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.